గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి మీరు పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియోలో ఉండటానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం యాజ్ ఎ ట్రేడర్గా, ఇన్వెస్టర్గా మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం. మార్కెట్ వచ్చి ఆ ఎమోషనల్ మనల్ని చేపిస్తుంది. అది ఏంటనేది జనరల్గా చెప్తాను. జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్లో వెళ్ళి మీరు బై చేశారు అనుకోండి. ఫర్ కొన్న తర్వాత ఆ స్టాక్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 200 రూపాయలు కొన్నాం. దాని స్టాప్ లాస్ వచ్చి 170 రూపాయలు అనుకోండి. ఆ స్టాక్ వచ్చి 185 రూపాయలకి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ అయిన తర్వాత, కొన్న తర్వాత 185కి వస్తే వీళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. అంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోద్ది అని ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. చాలా 90% స్టాక్స్ అలా ఉండదండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఏంటి, ఫ్లక్చువేషన్. ఇది వచ్చి అప్ అండ్ డౌన్ స్వింగ్ ఉంటూనే ఉంటుంది. అది ఉంటేనే స్టాక్ మార్కెట్. ఇక లేకపోతే ఇంకేం మార్కెట్ మీకు చెప్పండి. ఒడిదుడుకులు ఉంటేనే స్టాక్ మార్కెట్. సాఫీగా వెళ్తే ఇంకేముంది చెప్పండి. కాబట్టి మార్కెట్ వచ్చి మనం కొన్న తర్వాత స్టాకు పెరగాలనే రూల్ లేదు. దిగి మళ్ళీ పెరగాలి, గుర్తుపెట్టుకోండి. దిగడం కూడా దాని యొక్క నైజమే, మళ్ళీ పెరగాలి, వెళ్తుంది. దిగేటప్పుడు ఇంకా ఓర్పుగా మన దగ్గర ఏదైనా ఫండ్స్ ఎక్సెస్గా ఉంటే కొనడానికి ట్రై చేయండి. అట్లేదా కాముగా, ఓర్పుగా, సహనం, ఆ ఓర్పు సహనం అనేది ఉండే వాళ్ళకి ఈ మార్కెట్లో ఎలిజిబిలిటీ, అదొకటి తెలుసుకోండి. ఆ ఎలిజిబిలిటీ కోల్పోయారంటే డెఫినెట్గా మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఈ స్టాకు చూడండి. ఈ ఇప్పుడు నేను చెప్పబోయే స్టాకు కొని ఇది ఈ స్టాక్ లేని వాళ్ళు ఉండరండి. ఎందుకంటే అంటున్నాను, వీళ్ళు అంత బ్రహ్మాండంగా వచ్చారు, ఓ భారీ లెవెల్లో వచ్చారు. పేటిఎం డిజిటల్ ట్రాన్సాక్షన్ చూడండి, 2000 రూపాయలు IPO 500కి వచ్చి. బట్ నేను చెప్తాను, ఈ స్టాక్ వచ్చి స్లోగా డెఫినెట్గా ఆ ప్రైస్ అనేది ఏదో ఒక రోజు మనం చూస్తాము. డెఫినెట్గా ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్, ఎక్కువ వాల్యుయేషన్ ఇచ్చేశారు. దానివల్ల ఎందుకంటే అంత కంపెనీకి అంత వాల్యూ లేదు, ఒక లిమిటెడ్ వాల్యూవే ఉంది. ఆ వాల్యుయేషన్ ఇచ్చిన దానివల్ల ఇక తప్పట్లేదు. అది ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 710 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనద్దు. ఇది ఎప్పుడు కొనాలి అంటే 744 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 744 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్స్ వచ్చి 837 రూపాయలు 50 పైసలు ఫస్ట్ టార్గెట్, 933 రూపాయలు 80 పైసలు సెకండ్ టార్గెట్, 1086 రూపాయలు 40 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 653 రూపాయలు స్టాప్ లాస్. పేటిఎం 19 అంటే పేటిఎం ఇది ఇంకో నేమ్ వచ్చి 197 కమ్యూనికేషన్స్ అని ఉంటుంది. ఇది వచ్చి ఇప్పుడు మనకి 2021 నుంచి మనకి NSEలో లిస్ట్ అయింది. 45,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో 17th సెషన్ జరుపుకుంటున్నాము. అంటే రియల్గా స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద మహాసముద్రం అండి. ఆ మహాసముద్రంలో సంపాదించడం చాలామందికి ఏంటంటే భయం. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక దడ. బట్ ఇప్పుడు మనము మోర్ దెన్ 250 స్టూడెంట్స్ మన దగ్గర క్లాస్ తీసుకొని ఈరోజు వాళ్ళందరూ నా కళ్ళ ముందే, అంటే ప్రతి స్టూడెంట్ నేను ఫ్రమ్ డే 1 నుంచి మేము ఎలా చెప్పాలంటే ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది చెప్పున్నానండి. ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఎవ్వరూ చెప్పలేదు.
గురుప్రసాద్ చెప్పున్నారు. అంటే ఈ లైఫ్ టైం సపోర్ట్ అనేది ఎవరు రిలయబుల్గా ఎవరు మా కండిషన్లో ఆ కండిషన్కి ఒప్పుకొని మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. అంటే ఇట్స్ అది ఒక వండర్ఫుల్ అండి. అంటే ఆ డిజైనింగ్ ఎలా నేను తీసుకొచ్చానంటే, నాకు చాలామంది స్నేహితులు యూఎస్లో చాలామంది ఉన్నారు, యూఎస్లో, యూకేలో. అంటే వాళ్ళతో నేను ఎప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా అక్కడ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేది అక్కడ ఒక ట్రేడింగ్ ఫ్లోర్ అనేది ఉంటుంది. అంటే అందరూ ఒకే ట్రేడింగ్ చేస్తారు. అలాంటిది నేను నా వాట్సాప్ గ్రూప్లో మా స్టూడెంట్స్ అందరూ అలాంటి నా ఒక కళని నేను నెరవేర్చాను. అది ఎవరికి తెలీదు, నా స్టూడెంట్స్కి ఇప్పుడు తెలుస్తుంది. అంటే అది ఒక ట్రేడింగ్ ఫ్లో చక్కగా, అంటే ఎవ్రీడే వాళ్ళు ఆ ప్రాఫిట్ చేయడం, సమ్ డేస్ లాసెస్ కూడా అవుతుంది, అది పోస్ట్ చేయడం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్లో ఉన్నారు. అంటే ఎంత పెద్ద విషయం చూడండి. అంటే నా దగ్గరికి వచ్చి అది నేను గొప్పగా చెప్పుకోను, ఒక విధంగా చెప్పాల్సిన, ఎందుకంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చెప్పున్నాను. మన స్టూడెంట్స్ అందరూ ఎంత సాధించారు, వాళ్ళు పోగొట్టుకునేది బయట ఎంతో పోగొట్టుకొని ఈరోజు వచ్చి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అది రియల్గా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక దారి చూపించాం. స్టాక్ మార్కెట్లో ఎలా చెప్పాలంటే ఒక సక్సెస్ చూపించడం ఇంతవరకు నాకు నేనుగా ఎవరిని చూడలేదండి. బట్ నేను ఇప్పుడు ఒక 250 స్టూడెంట్స్ని ఒక సక్సెస్ పాత్లో తీసుకెళ్ళున్నాను. అది ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకుంటాను నా లైఫ్లో. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే స్థిరపడాలి అంటే ఒక స్టాక్ని వాళ్ళే అనలైజ్ చేసి ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని వాళ్ళే కనుక్కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలని ఎవరిని డిపెండ్ అవ్వకుండా నేర్చుకుంటారు. అలాంటి ఒక వండర్ఫుల్ వర్క్షాప్ మనం ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూలై 8th and 9th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. ఆల్రెడీ 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోండి కానీ అక్కడికి రాలేరు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకా 40% సీట్సే ఉన్నాయి. మిగతా హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్. అది జూలై 8th and 9th 2 days వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీ. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి జిఎంఆర్ ఇన్ఫ్రా. చూడండి, మరొక స్టాక్ వచ్చి జిఎంఆర్ ఇన్ఫ్రా. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 45 రూపీస్. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 45 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 47 రూపీస్ 50 పైసే పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 50 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 52 రూపీస్ 0.70 సెకండ్ టార్గెట్, 57 రూపీస్ థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 44 రూపీస్ 50 పైసే. ఇది కూడా 27,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. జిఎంఆర్ ఇన్ఫ్రా చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను, ఇంపార్టెంట్ స్టాకు. పేటిఎం ఒకటి, తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అలాగే మనం ఇప్పటికీ 16 ఈవెంట్స్ కంప్లీట్ చేసాం వర్క్షాప్. ఎక్కడెక్కడ వర్క్షాప్ నెక్స్ట్ జరగబోతుందని కూడా క్లియర్గా మన వెబ్సైట్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.